రెండిట్లో వస్తాయి, నౌకరీలో కూడా వస్తాయి. ఆహా. ఏమో నాకు మీ వల్ల అవే లింక్డ్ఇన్లో ఉండవు. ఈ క్లాస్లో ఉన్నప్పుడు మాట్లాడదు గోపాల్. ఓకే. కంపైల్ చేస్తున్నా. సిమ్యులేట్ చేస్తున్నా. సిమ్యులేట్ లోడ్ ఎనాపుల్ పైన డిపెండ్ అయ్యేసి అది అప్ అయినా కౌంట్ చేస్తుంది, డౌన్ అయినా కౌంట్ చేస్తుంది. ఓకే, కాబట్టి దానికి ఒకసారి అప్ ఇచ్చి చూడాలి, దాని తర్వాత రెండోసారి డౌన్ ఇచ్చి చూడాలి. వేవ్ ఆల్ కౌంట్ రీజన్స్ బిలో. ఓకే, ఇది వచ్చింది. దీన్ని ఇక్కడ పెడదాం, రన్ చేద్దాం. ఇది ఇనీషియల్గా ఏమవుతుంది, ఇనీషియల్గా ఏమవుతుంది చూడు, ఇక్కడ చూడు కౌంటర్ ఫస్ట్ కౌంట్ ఏమవుతుంది, కౌంటర్ డౌన్ చూడు, ఇది ఫస్ట్ 7 వచ్చింది, తర్వాత 6 5 3 అంటే డౌన్ కౌంట్ అవుతుంది ఫస్ట్. ఓకే, 6 మళ్ళా 6 7 వరకు వచ్చింది, మళ్ళీ ఇది మళ్ళీ 5 వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. ఇది కొద్దిసేపు 6 చూడు 7 6 5, దాని తర్వాత 4 3 వస్తుంది, దాని తర్వాత మళ్ళీ 5 6 7 వచ్చింది, మళ్ళీ 0 7 6 ఇట్లా మనం ఎట్లా కావాలంటే మన స్టిమ్యులేట్ బట్టి. గోపాల్, నీ పక్కన ఎవరో అబ్బాయి అరస్తూనే ఉన్నాడు గోపాల్. నాకు ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది, చెప్పేటప్పుడు నాకు డిస్ట్రాక్ట్ అవుతాను నేను. సరేలే, చూడు ఇట్లంతా అప్ డౌన్ కౌంటర్ మన ఇష్టం వచ్చినట్లు మనం కౌంట్ చేయించుకోవచ్చు. అర్థమైందా? దాని తర్వాత ఫీఫో చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫీఫో చూద్దాం. ఇది ఫీఫో, సింక్రోనస్ ఫీఫో అంటే ఏంటంటే ఫీఫోలో చాలా రిజిస్టర్స్ ఉంటాయి, ఆ రిజిస్టర్స్ మెమరీ ఉంటుంది. ఓకే, దానికి విడ్త్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క మెమరీలో ఇది చాలా అడ్వాంటేజెస్ అన్నమాట. నీకు టెస్ట్ బెంచ్లు రాసేటప్పుడు ఎక్కడైనా కానీ మనం డేటాను స్టోర్ చేసుకోవాలంటే ఫీఫోలోనే స్టోర్ చేసుకుంటాము. ఓకే, చాలా చోట్ల ఫీఫోలో స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేస్తాము. అది నీకు పోను అర్థమవుతుంది. కాకపోతే అది ఎట్లా ఉంటుంది, ఫస్ట్ బేసిక్ సర్క్యూట్ చూద్దాం. ఫీఫో సింక్. ఓకే, పారామీటరైజర్ సెక్షన్ హ్యాష్ పారామీటర్ ఫీఫో డెప్త్ అంటే ఇట్లా ఇట్లా కిందకి డెప్త్. ఓకే, ఎన్ని ఉన్నాయనేసి. డేటా విడ్త్ అంటే ఇట్లా హారిజాంటల్గా విడ్త్ 32 బిట్. ఒక్కొక్క రిజిస్టరు 32 బిట్ విడ్త్, అట్లాంటి 8 రిజిస్టర్స్ ఉన్నాయి. అది స్టాక్డ్ మెమరీ. ఓకే, అర్థమైందా? దాని తర్వాత పోర్ట్స్, ఇన్పుట్ క్లాక్, రీసెట్ ఎన్, చిప్ సెలెక్ట్, రైట్ ఎనబుల్, రీడ్ ఎనబుల్, డేటా విడ్త్ -1 డౌన్ టు 0, డేటా ఇన్, అవుట్పుట్ రెజ్, డేటా విడ్త్ -1 డేటా అవుట్, డేటా ఇన్, డేటా అవుట్, ఇన్పుట్ డేటా ఇన్, అవుట్పుట్ డేటా అవుట్. ఓకే, అవుట్పుట్ ఎంటీ ఫుల్, 2 అవుట్పుట్ పిన్లు ఉంటాయి. అవి ఎందుకంటే నీకు ఈ ఫీఫో ఫుల్ అయిందా ఎంటీ అయిందా అని చెప్పడానికి. ఓకేనా? దాని తర్వాత లోకల్ పారం అనేది ఏంటంటే లోకల్ పారామీటర్. ఇది అంటే దిస్ ఈజ్ కన్ఫైన్ టు ఓన్లీ దిస్ మాడ్యూల్.
ఓకే, అవుట్ సైడ్ ద మాడ్యూల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 10 మాడ్యూల్స్లో గ్లోబల్గా యాక్సెస్ చేయలేము. ఓకే, ఈ పారామీటర్ని, లోకల్ పారామీటర్ని ఓన్లీ ఈ మాడ్యూల్, దీని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి ఈ మాడ్యూల్ నేమ్ టు ఎండ్ మాడ్యూల్ దీని లోపలే ఉంటుంది. ఇది ఫీఫో డెప్త్ లాగ్, ఫీఫో డెప్త్ని లాగుల్లో ఫైండ్ అవుట్ చేస్తాము. ఎట్లంటే లాగ్ టు ఫీఫో డెప్త్ ఎంత, 32 బిట్ కదా, అంటే 2 power 5 ఈక్వల్ టు 32. లాగ్ టు 2 power 5, సో లాగ్ టు విల్ బికమ్ 1 అండ్ 5, అంటే ఫీఫో డెప్త్ లాగు 5 ఉంటుంది. అది అట్లా. దాని తర్వాత బై డైమెన్షనల్ అరేని మెమరీలో ఎట్లా చేస్తారో ఫస్ట్ టైం వింటున్నావు చూడు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు. బై డైమెన్షనల్ అరేని ఇక్కడ మనము ఫస్ట్ టైం చేస్తున్నాం. ఓకే, ఇది చూడు, డేటా విడ్త్ -1 డౌన్ టు 0, ఫిఫో డెప్త్ 0 టు ఫిఫో డెప్త్ -1. ఓకే, ఇది అంటే ఇంతవరకు మనం అన్నీ కూడా ఒక వెక్టార్ని కానీ ఒక రిజిస్టర్ని కానీ చూసాం, కానీ ఒక స్టాక్ డేటాని చూడాల. ఇది స్టాక్ డేటా అనమాట, 2 డైమెన్షనల్, హారిజెంటల్గానే ఉంది, వర్టికల్గానే ఉంది. ఓకే, ఇది యాక్చువల్ మెమరీ అనమాట. ఓకే, రైట్ రీడ్ పాయింటర్స్ హ్యావ్ 1 extra బిట్స్ అట్ ఎంఎస్బిలో 1 extra బిట్ రీడ్ రైటర్స్కి ఉంటుంది. ఎందుకంటే అది నువ్వు రీడ్ చేయాలా రైట్ చేయాలా అనేసి తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ 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 రైట్ బార్ అనేసి ఉంటుంది. ఓకే, రీడ్ రైట్ బార్ అనేసి దానికి 0 ఇచ్చినామనుకో అది అప్పుడు రైట్ అవుతుంది, దానికి 1 ఇచ్చినామనుకో రీడ్ అవుతుంది. అంటే రీడ్ అంటే తీసుకుంటుంది, ఆ డేటాను తీసుకుంటుంది. రైట్ అంటే ఆ మెమరీలో పెడుతుంది, అట్లా అనమాట. ఓకే, డిక్లేర్. దాని తర్వాత రీడ్ రైట్ పాయింటర్ హ్యావ్ 1 extra బిట్స్ అట్ ఫిఫో డెప్త్ అండర్స్కోర్ లాగ్ టు 0 రైట్ పాయింటర్ ఇది. ఓకే, ఫిఫో డెప్త్ ఇది ఎంత, మన ఫిఫో డెప్త్ ఇంతకుముందు ఎలా క్యాలిక్యులేట్ చేసినాం, ఎంత క్యాలిక్యులేట్ చేసినాం, 5 బిట్స్. రీడ్ పాయింటర్ కూడా 5 బిట్స్, రైట్ పాయింటర్ 5 బిట్స్. అంటే మనం ఇప్పుడు 32 లొకేషన్స్ని చేయొచ్చు అనమాట. 32 లొకేషన్స్ని మనం ఇది అడ్రస్ చేయొచ్చు. 2 power 5 అంటే 32 లొకేషన్స్ని. ఆల్వేస్ అట్ ది పాసేజ్ ఆఫ్ ది క్లాక్, నెగెట్ ఆఫ్ ది రీసెట్ అని దీన్ని ఏమంటారు? వెరీ గుడ్, గుర్తుపెట్టుకున్నాం. ఓకే, అట్లే ఉండాలి స్పాంటేనియస్గాను. బిగిన్ ఎండ్ లోపల మనం ఏం రాస్తున్నాం అంటే ఈ బ్లాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఏంటంటే రైట్ పాయింటర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రీసెట్ అనేది 0 అయిందనుకో, రైట్ పాయింటర్ 0. దాని తర్వాత ఎల్సిఫ్ సిఎస్ చిప్ సెలెక్ట్ 1 అయ్యి, రైట్ ఎనేబుల్ 1 అయ్యి, ఇది ఇంకా ఫుల్ కాలేదు. ఓకే, ఫీఫో ఫుల్ కాలేదు. ఫుల్కి నెగేషన్ పెట్టాము, అంటే అది ఇంకా ఫుల్ కాలేదనేసి ఖాళీగా ఉంది. అప్పుడు మనం రైట్ చేయొచ్చు కదా. రైట్ పాయింటర్ ఈక్వల్ టు రైట్ పాయింటర్ +1, రైట్ పాయింటర్ అప్గ్రేడ్ అవుతుంది అప్పుడు. ఓకే, కొత్త లొకేషన్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇది మన దగ్గర ఇది అప్డేట్ కొత్త పాయింటర్కి వెళ్ళిందంటే అక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే డేటా రైట్ చేస్తే దాంట్లో స్టోర్ అవుతుంది, దానిపైకి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ స్టోర్ అవుతుంది. ఒకవేళ ఫుల్ అయిపోయింది అనుకో, ఇది ఒకవేళ ఇక్కడ కన్నా ఫుల్ అనేసి వచ్చింది అనుకో 1, ఇది 0 అవుతుంది. సో ఈ అండిగేట్ మొత్తం 0 అవుతుంది. ఓకే, కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? ఓకే, ఆల్వేస్ అట్ ద రేట్ పాసేజ్ క్లాక్ ఆర్ నెగెట్ రీసెట్ అండ్ బిగిన్ అగైన్. ఇఫ్ రీసెట్ అండ్ 0 అయితే రీడ్ పాయింటర్ 0, ఎల్స్ ఇఫ్ చిప్ సెలెక్ట్ 1, రీడ్ ఎనేబుల్ 1, ఎంటీ. ఓకే, రీడ్ చేయాలంటే ఎంటీ, నెగేషన్ ఆఫ్ ఎంటీ. ఓకే, ఇప్పుడు ఇది కానీ ఎంటీ అయిపోయింది అనుకో, ఎంటీ 1 వచ్చింది అనుకో, ఇది మొత్తం 0 అయిపోతుంది. లేదంటే కౌంటర్ ఇంక్రిమెంటర్, ఇది కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది, అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ఓకే, డిక్లేర్ ద ఎంటీ ఆర్ ఫుల్ లాజిక్ అసైన్ ఎంటీ. ఎంటీ ఎప్పుడు వస్తుందంటే రీడ్ పాయింట్ ఈక్వల్ టు రైట్ పాయింటర్ వచ్చింది అనుకో, ఓకే, అది ఎంటీ అయిపోతుంది. అసైన్ ఫుల్ అంటే రీడ్ పాయింట్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ రైట్ పాయింటర్ ఫిఫో డెప్త్ లాగు. ఓకే, కామా ఇది కన్కాటినేషన్ ఆపరేటర్. రైట్ పాయింటర్ ఫిఫో డెప్త్ లాగ్ -1 డౌన్ టు 0. ఓకే, ఆల్వేస్ ఇదేం చెప్పు,
ఇది ఆల్వేస్ అట్ ది రేట్ పాజిటివ్ క్లాక్. ప్రొసీజర్ బ్లాక్ ఏంది? ప్రొసీజర్ బ్లాక్ అంటే అది ప్రొసీజర్ బ్లాకే, నేను కాదనట్లా. ఇదేంటి? ఇదే ఈ బ్లాక్ ఏంటి? ఈ బ్లాక్ ఏం ఏం డిజైన్ చేస్తుంది హార్డ్వేర్? హార్డ్వేర్ సింక్రోనస్ సర్క్యూట్. మళ్ళా ఆరు నెగెటివ్ ఆఫ్ రీసెట్ ఉంటే అది అసింక్రోనస్. ఇట్లా ఓన్లీ పాజిటివ్ క్లాక్ ఉంటే ప్రాసెస్ ఉంటే సింక్రోనస్, అవును అదే రెండు సింక్రోనస్. అసింక్రోనస్. ఓకే, మళ్ళీ ఇఫ్ చిప్ సెలెక్ట్ 1 రైట్ ఎనేబుల్ 1 నెగెస్ట్ ఆఫ్ ఫుల్ ఉంటే ఫీఫో ఫీఫోలోకి మనము ఈ డేటాని ఇన్పుట్ డేటాని రైట్ చేస్తాం. రైట్ పాయింటర్ లోపల ఉండే ఈ అడ్రస్ ఇది. రైట్ పాయింటర్ లోపల ఫీఫో డెప్త్ లాగ్ -1 డౌన్ టు 0, ఇది లోపలికి మనం డేటాని రైట్ చేస్తున్నాం. ఇది అయిపోయింది, ఈ బ్లాక్ అయిపోయింది. ఆల్వేస్ అట్ ది పాజిటివ్ ఆఫ్ ది క్లాక్ ఆర్ నెగెటివ్ ఆఫ్ ది రీసెట్ బిగిన్. ఓకే, ఇది రీసెట్ 0 అయితే డేటా అవుట్ ఈక్వల్ టు 0, డేటా అవుట్ 0కి అసైన్ చేస్తున్నాము. ఎల్స్ ఇఫ్ సిఎస్ అండ్ రీడ్ ఎనబుల్ అండ్ ఎంటీ. ఓకే, ఇది ఎంటీ ఒకవేళ 0 ఉండింది అనుకో, ఓకే, డేటా అవుట్ అప్పుడు మనము రీడ్ చేసుకుంటున్నాము. P4 రీడ్ పాయింటర్లోంచి P4 డెప్త్ లాగ్ -1 -0. ఓకే, సర్క్యూట్ అయిపోయింది. ఇంకా టెస్ట్ బెంచ్, ఇది టెస్ట్ బెంచ్. సేమ్ ఇనిషియేషను, దాని తర్వాత స్టిమ్యులీ వీడ్ ఇస్తున్నాడు. ఒకసారి చిప్ సెలెక్ట్ 1 రైట్ ఎనేబుల్ 1 ఇస్తున్నాడు. దాని తర్వాత డేటా ఇన్ ఈక్వల్ టు డిఇన్ ఇస్తున్నాడు. అంటే డిఇన్లో ఏది ఉంటుందో అది డేటాలోకి వెళ్తుంది. డిస్ప్లే టైము ఇక్కడ ఇది టైం మెన్షన్ చేస్తున్నాడు. దాని తర్వాత పాసేజ్ క్లాక్ దగ్గర పాసేజ్ క్లాక్ డిస్ప్లే చేస్తున్నాడు వాల్యూస్. చిప్ సెలెక్ట్ 1 రీడ్ ఎనేబుల్ 0 చేస్తున్నాడు. దాని కాంబినేషన్స్ ఇస్తున్నాడు, స్టిమ్యులీ ఇస్తున్నాడు. దాని తర్వాత ఇక్కడ నీకు రైట్ డేటా 1, రైట్ డేటా 10, రైట్ డేటా 100 ఇవన్నీ రైట్ చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత రీడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడు, రీడ్ డేటా అన్నిసార్లు రీడ్ చేస్తున్నాడు. ఓకే, రైట్ డేటా టు 2 పవర్ అయ్యి ఇది. దాని తర్వాత రీడ్ డేటా. ఓకే, నీకు రీడ్ డేటా ఎన్నిసార్లు చేస్తున్నాడు? ఫీఫోర్ డెప్త్ ఎంతవరకు ఉంది? 5. అంటే 5 సైకిల్స్ వీడు రీడ్ చేస్తున్నాడు డేటా. దాని తర్వాత రైట్ డేటా చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఫర్ ఫీఫోర్ డెప్త్ ఐ, రైట్ డేటా ఈక్వల్ టు 2 పవర్ ఐ. ఓకే, ఐ అనేది డెప్త్ 5 అంటే 2 పవర్ 5, 32 టైమ్స్ని రైట్ చేస్తున్నాడు, 5 టైమ్స్ రీడ్ చేస్తున్నాడు. ఇది దీని ఆపరేషన్ మొత్తం. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేసి మనం సర్క్యూట్లో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్. నువ్వు ప్రాజెక్ట్ లేకపోయినాము. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత EX29 P4 సింక్రోనస్ V4. కంపైల్ చేస్తున్నాము, సిమ్యులేట్ చేస్తున్నాము. TB4 చూడు, అన్డాక్ చేద్దామా దీన్ని, లేదంటే కనిపిస్తుందా? ఇవి ర్యాండమ్ జనరేటెడ్ స్టిములి. అంటే ఏంటంటే ర్యాండమ్ యూ ర్యాండమ్ అనేసి, అంటే అన్సైన్డ్ ర్యాండమ్ని మనం జనరేట్ చేస్తాం. అవి ఎందుకు జనరేట్ చేస్తామంటే సింపుల్గా మనకి మాన్యువల్గా అన్ని బిట్స్కి మనం అన్ని ఇప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండిగేట్ అనుకో 0001 1011 అట్లా ఇచ్చేస్తాం 4 కాంబినేషన్సే. కానీ ఇక్కడ మనకి ఎన్ని బిట్టు, ఇది ఎన్ని బిట్, ఇది ఎన్ని బిట్, ఇది 32 బిట్ అంటే 2 power 32 అంటే 4 బిలియన్ కాంబినేషన్స్ మనం ఇవ్వగలుగుతామా? ప్రాక్టికల్గా అది ఎప్పుడు మనం వేయలేము. కాబట్టి దానికి సూడో ర్యాండమ్నైజ్ జనరేటర్ అనేసి ఒక జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ ద్వారా జనరేట్ చేసిన నంబర్స్ సూడో ర్యాండమ్ నంబర్స్ ఇస్తామన్నమాట. ఇంకా మనకి దీంట్లో అయినా ఇంతే, వెరిలాగ్ టెస్ట్ బెంచ్ అయినా అంతే, సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ అయినా అంతే, యూఎం టెస్ట్ బెంచ్ అయినా అంతే, ఓవిఎం టెస్ట్ బెంచ్ అయినా అంతే. అవన్నీ అంతే అనమాట. ఓకే. సో 32 బిట్ ఎందుకు 32 బిట్ ఎందుకు వస్తున్నాయి ఇవి? మనం 245 తీసుకున్నాం. అదే మనము తీసుకున్నది 5 బిట్స్ కదా. కరెక్ట్, అంతే, అందుకోసమే ఇవి. మనము లాగ్ ఫైల్లో తీసుకునేది 5 అంటే 2 power 5 అంటే 32 కాబట్టి 32 వస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ గోపాల్. ఓకే, కీప్ ఇట్ అప్. ఓకే, ఇక్కడ మనము ఒక సింగిల్ శాంపుల్ చేద్దాము. ఇక్కడ ఓకే, ఇక్కడ క్లాక్ 1 ఉంది. ఓకే, రీసెట్ 1 ఉంది, చిప్ సెలెక్ట్ 1 ఉంది, రైట్ ఎనేబుల్ 1 ఉంది, రీడ్ ఎనేబుల్ 0 ఉంది. అంటే ఇప్పుడు రైట్ అవుతుందా, రీడ్ అవుతుందా? రైట్ అవుతుంది. వెరీ గుడ్, అర్థమైందిలే నీకు. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా దీంట్లో? అంటే అదే టీవీ పాట ఒక- కొద్దిగా చూడాలి నేను ఇప్పుడు. ఓకే, ఒకవేళ రైట్ ఎనేబుల్ 0 ఉంటే రీడ్ ఎనేబుల్ 1 ఉంటే అప్పుడు ఇట్లా అర్థం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ శాంప్లింగ్కి రైట్ ఎనేబుల్ 0 ఉండి రీడ్ ఎనేబుల్ 1 ఉంటే అప్పుడేమవుతుంది? బట్ రీడ్ అవుతుంది 1 ఉంది. కరెక్ట్, అంతే, నీకు అర్థమైందిలే. ఇవి ఇన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామా? కౌంటర్స్ అయిపోయినాయి, సిస్టమ్ అయిపోయింది, సిస్టమ్ అయిపోయింది, చెప్పారు మొత్తం అంతా. ఇంకా ఆల్మోస్ట్ డిజైన్ అంతా అయింది. ఇవి ఉంటాయి కదా. అవన్నీ చేసినాం మనం, ఇంతకు ముందు క్లాస్లో చేసినాం అవి. ర్యామ్ చేయలేదు, ర్యామ్ ఒకటి చేద్దాం. అవును. ర్యామ్లో డ్యూయల్ పోర్ట్ ర్యామ్ డీపీ అంటే డ్యూయల్ పోర్ట్, అసింక్రోనస్ రీడ్ ఉంటుంది, అసింక్రో సింగిల్ పోర్ట్ అసింక్రోనస్ రీడ్ ఉంటుంది, ర్యామ్ సింగిల్ పోర్ట్ సింక్రోనస్ రీడ్ ఉంటుంది. దీంట్లో మనము ఒకటి చేద్దామో, మిగిలిన నువ్వు ట్రై చేయి. ఓకే, డ్యూయల్ పోర్ట్ చేద్దాం మనం. డ్యూయల్ పోర్ట్స్ అంటే ఏంటి? 2 పిన్లు ఉంటాయి. ఓకే, అంతే డ్యూయల్ పోర్ట్ అంటే అది. సో ర్యామ్ డ్యూయల్ పోర్ట్ అసింక్రోనస్ రీడ్ హ్యాస్ పారామీటర్ విడ్త్ 8, పారామీటర్ డెప్త్ 16. ఓకే, పారామీటర్ డెప్త్ లాగ్ ఈక్వల్ టు సి లాగ్ టు డెప్త్. అప్పుడు 2 power 4 అంటే 4 బిట్ వస్తుంది. ఇది డెప్త్ లాగ్ అనేది 4 బిట్ వస్తుంది. ఇన్పుట్ రైట్, ఇన్పుట్ ఇన్పుట్ క్లాకు, ఇన్పుట్ రైట్ ఎనబుల్, నెగేటివ్, ఇన్పుట్ డెప్త్ లాగ్ -1 డౌన్ టు అడ్రస్ రైట్. ఓకే, అడ్రస్ రీడు, డేటా రైటు, డేటా రీడు. అదైన తర్వాత డిక్లేర్ ర్యామ్ అయినా మెమరీ, ర్యామ్ అనేది కూడా మెమరీనే కదా. అప్పుడు ఇది కానీ 2 డైమెన్షనల్. సో నీకు 2 డైమెన్షనల్ అర్థమైపోయింది ఇంతకుముందు. విడ్త్ -1 డౌన్ టు 0 బై ర్యామ్ ఈక్వల్ టు డెప్త్ -1. ఓకే, రైట్ రైట్ ఈజ్ సింక్రోనస్. ఇది సింక్రోనస్ ఎందుకు చెప్పు, ఈ సింక్రోనస్ ఇది పాసిబుల్ కదా ఆల్వేస్. పాసిబుల్ కదా ఆల్వేస్. వెరీ గుడ్. అందుకే ఓన్లీ క్లాక్ ఎడ్జ్ ఉంది, ఆర్ నెగేషన్ ఆఫ్ రీసెట్ అని లేదు, కాబట్టి సింక్రోనస్. రైట్ ఎనబుల్ ఇది 1 అయిందనుకో, డేటా డేటా రైట్ అనేది అడ్రస్ రైట్లోకి ర్యామ్లోకి రైట్ అవుతుంది. ఓకే, రీడ్ ఈజ్ సింక్రోనస్. అసైన్ అసైన్ డేటా రీడ్ ఈక్వల్ టు ర్యామ్ అడ్రస్ రీడ్. ర్యామ్ అడ్రస్ ఉండడానికి మనం డైరెక్ట్ సింక్రోనస్ చేస్తాం. ఓకే, దీని తర్వాత సేమ్ లోకల్ పారం విడ్త్ ఈక్వల్ టు 8, లోకల్ పారం డెప్త్ ఈక్వల్ టు 64, లోకల్ పారం డెప్త్ లాగ్ ఈక్వల్ టు $C లాగ్ టు డెప్త్. ఓకే, ఇప్పుడు క్లాకు రైట్ ఎనేబుల్ డెప్త్ లాగ్ -1 అడ్రస్, ఇవంతా మనము ఇవి డిక్లేర్ చేస్తాం. ఇంటీజర్ ఇంటీజర్ నమ్ ఈక్వల్ టు టెస్ట్ 0. ఇవి టెస్ట్ కేసెస్ ఇవి. ఓకే, ఇంటీజర్ టెస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0, సక్సెస్ కౌంట్ ఈక్వల్ టు 0, ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు 0, డెప్త్ లాగ్ -1 ర్యామ్ దీంట్లో. దాని తర్వాత దీన్ని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం. ఓకే, మోడల్ని. సో ఈ పిన్స్ని సేమ్ పిన్స్కి ఇస్తాం. దాని తర్వాత
ఇక్కడ మనం తీసుకొచ్చేసి ఫర్ అవర్లో మన క్లాక్ని ఎన్ని వేస్లో కోడింగ్లో ఎన్ని వేస్లో డిజైన్ చేయొచ్చు క్లాక్ని. టాప్ 3 వేస్లో ఏంటేంటివి ఏంటేంటివి క్లాక్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు వెరీలా కోడ్లో ఎన్ని వేస్లో చేయొచ్చు ఏవేవి అవి. వస్తుంది మరి. ఇక్కడ చూడు మనం ఫర్ ఎవర్తో చేసామా. ఇంతకుముందు ఒకసారి ఆల్వేస్ బ్లాక్తో కూడా చేయాల. ఫర్ ఎవరు ఆల్వేస్. ఫర్ ఈచ్ వైల్ వన్. ఓకే. ఇది ఇక్కడ చూడు డాలర్ ర్యాండమ్ అని ఇస్తున్నాడు. ఓకే, ఇది సైన్డ్ ర్యాండమ్ అంటే నెగిటివ్వి పాజిటివ్ వస్తాయి. ఇది నంబర్ ఆఫ్ టెస్ట్ i = 0 టు నంబర్ ఆఫ్ టెస్ట్ i+1. దీంట్లో ఇది ఇస్తున్నాడు రైట్ డేటా ఆఫ్ డేటా కమా 1. ఓకే, రీడ్ డేటా ఐ. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ర్యాండమ్ పర్సంటేజ్ డెప్త్ అంటే దీని మీనింగ్ ఏం చెప్పు. ఇది రిమైండర్. ర్యాండ్ అడ్రస్ రైట్ అనేది ఇది రిమైండర్ ఇస్తుంది. ఓకే, పర్సంటేజ్ అంటే రిమైండరే కదా. ర్యాండ్ అడ్రస్ రైట్ = 4. ఓకే, రైట్ డేటా ఇది అవుతుంది. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. డ్యూయల్ పోర్ట్ ర్యామ్ సిమ్యులేట్ని ఎండ్ చేసినాము. ప్రాజెక్ట్లోకి వెళ్ళినాము. న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఎగ్జాంపుల్ 30 పెట్టినాము. ఓకే, న్యూ ఫైల్ తీసుకుంటున్నాం. దాని తర్వాత ఇది అడ్డంగా ఉంది కాబట్టి పక్కన జరుపుతున్నాం. తర్వాత మనం కోడ్లోకి వెళ్తున్నాం. వెళ్ళి ఏం చేస్తున్నాం, డిజైన్ తర్వాత CS7 తర్వాత ర్యామ్ 2 వెళ్ళిపోట్ అసింక్రోనస్ రీడ్. ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ అడ్డం ఉంటే అక్కడే వస్తుంది. ఇది కోడ్ కంపైల్ చేస్తున్నాం. దాని తర్వాత సిమ్యులేట్ చేస్తున్నాం. ర్యామ్ డిపి ర్యామ్ డిపి అసింక్రోనస్ రీడ్. యాడ్ టు వేవ్ ఆల్ ఐటమ్స్ రీజన్ బిలో. ఓకే, నువ్వు పక్కన ఇది ఎక్కడ ఉంటే అక్కడ వస్తాయి ఇవి. ఓకే. ఇక్కడ చూడు క్లాక్ 1 బిట్, రైట్ ఎనేబుల్ 1 బిట్. ఇది అడ్రస్ రైట్ 2 బిట్ అంటే 4 లొకేషన్ చేయొచ్చు. దాని తర్వాత అడ్రస్ రీడ్ 1 బిట్. దాని తర్వాత ఇది డేటా రైట్ 9 బిట్. దాని తర్వాత ఇది ఏంటి హెక్సాడెసిమల్ 81 రీడ్ డేటా హెక్సాడెసిమల్ 81లో ఇది వస్తుంది. సో ఇది 32 బిట్. ఇవన్నీ 32 బిట్. ఓకే, దీంట్లో మనం ఎక్కడో చోట శాంపుల్ చేద్దాం. ఇక్కడ చేద్దాం శాంపుల్. వద్దు, పాసెట్ దగ్గర చేద్దాం. పాసెట్ ఏమి ఇది పోవట్లేదు. శాంపుల్ అవుతుంది. ఇక్కడ నీకు రీడ్ క్లాక్ 1 ఉంది, రైట్ ఎనేబుల్ 1 ఉంది, అడ్రస్ రైట్ 05 ఉంది. దాని తర్వాత రీడ్ 04 ఉంది, రైట్ 8D ఉంది, 0D ఉంది. 32 బిట్స్. ఈ వాల్యూస్ని ఇది మనము టెస్ట్లోకి ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఓకే, ఇది నువ్వు పెన్ అండ్ పేపర్ తీసుకొని మొత్తం పెన్ అండ్ పేపర్తో మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి కోడ్ అర్థమవుతుంది. ఓకే, నేను అదే చూసినప్పుడు కంపేర్ చేస్తే నాకు కొంచెం
అవును. పెన్ అండ్ పేపర్ ఎత్తుకొని దగ్గర నువ్వు ఇది సిమిలీకి వెళ్ళు, టెస్ట్ బెంచ్లోకి వెళ్ళు, ఇనీషియల్ బ్లాక్లో ఏవేవి దేనికి రాసినాడో చూడు. అది నువ్వు పెన్ పేపర్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయి, నీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకా మిగిలినవన్నీ సేమ్. ఓకే, ఇవన్నీ నువ్వు చేసేయచ్చు. డిజైన్ 8. ఓకే, దీంట్లో ఫంక్షను సెమాఫోర్ ఎఫ్ఎస్ఎం. ఫోర్ ఫంక్షన్కి టాస్క్కి డిఫరెన్స్ ఏముంది? ఫంక్షన్ టాస్క్. ఉమ్, అంటే అవి రెండు కూడా మెథడ్సే అన్నమాట. ఓకే, మనము ఆ, మనం ఏంటంటే మనం ఇక్కడ మాన్యువల్గా చేయకన్నా వాటిని మెథడ్స్ అంటారనమాట. మనం మాన్యువల్గా చేయకన్నా ఒక ఫంక్షన్ రాసి దాని తర్వాత లేదంటే ఒక టాస్క్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ టాస్క్? గో త్రూ వన్స్. అది నువ్వు గూగుల్కి వెళ్ళి చదివి నాకు వాట్సాప్లో వాట్సాప్లో పెట్టు, నీకు ఏమర్థమైంది ఫంక్షన్కి టాస్క్కి డిఫరెన్స్ ఏమనేసి. సో మనం ఇప్పుడు ఫంక్షన్ టాస్క్ చూస్తాము. ఓకే, దాని తర్వాత ఏఎల్యు గోల్డెన్ మోడల్ చూస్తాం. ఓకే, ఏఎల్యు అంటే ఏంటి? అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అది గోల్డెన్ మోడల్, అది చూస్తాము. సెమాఫోర్ ఎఫ్ఎస్ఎం చూస్తాము. ఓకే, సీక్వెన్స్ డిటెక్టర్ ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాపింగ్, స్ట్రీమ్ సైఫర్. ఓకే, ఇవన్నీ చూస్తాం మనం ఇప్పుడు. ఫస్ట్ దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫంక్షన్ ఎగ్జాంపుల్ 1 అని చూద్దాం. ఓకే, చూడు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మాడ్యూల్. ఇక్కడ చూడు, మాడ్యూల్ ఫంక్షన్ 1 మనం సమ్ చేస్తున్నాం. యాడర్ ఇది సింపుల్ సింపుల్ 8 బిట్ యాడర్. ఓకే, ఫంక్షను సమ్ ఇన్పుట్ 7 డౌన్ టు 0 ఏ, ఇన్పుట్ 7 డౌన్ టు 0 బి, దాని తర్వాత బిగిన్ ఎండ్లో సమ్ ఏ ప్లస్ బి ఇది, దాని తర్వాత రెజ్ ఏ ప్లస్ బి. దీంట్లోకి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను. అది నువ్వు ఒక ఫంక్షన్లో రాస్తాను. ఓకే, ఇక్కడ చూడు, మాడ్యూల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఫంక్షన్ రాసాము. ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్, మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ లాగా, బిగిన్ ఎండ్ లాగా, ఫంక్షన్ ఎండ్ ఫంక్షన్, టాస్క్ ఎండ్ టాస్క్, ఇట్లా బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ బై బ్లాక్, ఇనీషియల్ బిగిన్, ఇనీషియల్ ఈ ఎండ్. రెండు ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం ఇలాగ ఒక ఊళ్ళోనే ఫంక్షన్ టాస్క్. చేస్తాం. ఫంక్షన్ టాస్క్ సిస్టమ్ వేర్లాగ్లో యూజ్ చేస్తాము, దీంట్లో యూజ్ చేయము. సేమ్ అదే అంటున్నాను నేను వచ్చి అవును, అప్పుడు దాంట్లో వస్తాయి కదా. అవునవును, కరెక్ట్, గుడ్. సో దీనికి టెస్ట్ బెంచ్ లేదు కాబట్టి మనం దీన్ని ఏమి ఎగ్జిక్యూట్ చేయలేము, అర్థం చేసుకోవడానికి ఇది. దాని తర్వాత రెండో చూద్దాము. కంపేర్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఇది కంపరేటర్. ఓకే, ఫంక్షన్ 2లోకి వెళ్ళేసి కంపేర్ ఏ ఈక్వల్ టు బి. కంపరేటర్లో ఎన్ని పిన్స్ ఉంటాయి కంపరేటర్కి? ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి కంపరేటర్కి? 1 బిట్ కంపరేటర్ చెప్పు. లాజిక్ డయాగ్రామ్ ఎప్పుడు డయాగ్రామ్ గుర్తులేదు. కంపారేటివ్ 1 బిట్ కంపరేటర్ కొడదామా? 2 ఇన్పుట్స్ ఉంటాయి, 3 అవుట్పుట్లు ఉంటాయి. ఏంటేంటివి? టూ ఇన్పుట్స్. గ్రేటరు, ఈక్వల్ టు, లెస్సరు. అది సరే, 1 బిట్ కంపరేటర్ కొడతాను, నీకు చూపిస్తా ఇక్కడ. 1 బిట్ కంపరేటర్. వన్ బిట్ కంపరేటర్ వెళ్తాను సార్. ఇవన్నీ కాంప్లెక్స్ ఉన్నాయి, చిన్న సర్క్యూట్ లేదు. ఇది ఓకే, ఇది కనిపిస్తుందా?
ఇది కంపరేటర్ 1 బిట్కి ఎన్ని ఇన్పుట్లు ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్లు ఉన్నాయి? 3 ఇన్పుట్స్ 3 అవుట్పుట్స్. 3 అండ్ ఏం 3 అండ్ ఇన్పుట్లో ఎన్ని పిన్నులు ఉన్నాయడా? 1 2 2 అవుట్పుట్2 ఇన్పుట్స్ 3 అవుట్పుట్స్. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ బి. ఓకే, అదే L1 ఈక్వల్ టు ప్రెసిడెంట్. ఇక్కడ కంపేర్ ఏ ఈక్వల్ టు బి అని పెడుతున్నాము. ఓకే, ఓకే. అంటే ఇది దీనిలో ఏదైతే కనుక టెస్ట్ కేసు పాస్ అవుతుంది, ఇది 1 ఈక్వల్ టు 99, ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఓకే. 99 ఈక్వల్ టు ఎందుకంటే దానికి 99 ఈక్వల్ టు 99, ఇది పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? పాస్ పాస్ అవుతుంది. ఈ రెండు ఫెయిల్ అవుతాయి, అంతే కదా? అంతే. దాని తర్వాత ఇది 3 ఇనీషియల్ ఎండ్ మాడ్యుల్. ఇదేంటి? రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఫిబొనాసీ సిరీస్. ఫిబొనాసీ సిరీస్ తెలుసా నీకు? సిరీస్ ఏంటంటే ఫిబొనాసీ సిరీస్ అంటే 2 నెంబర్లు, దాని ప్రీవియస్ 2 నెంబర్ల నుంచి కొత్త 3వ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది చేద్దామండు. నీకు ఇది చేస్తే అర్థమవుతుంది ఫిబొనాసీ సిరీస్. అట్లా గాల్లో చెప్తే నీకు అర్థం కాదు. మనం ఫిబొనాసీ సిరీస్ చేద్దాం. ఇది మోడల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ 4. EX 31. ఫిబొనాసీ సిరీస్ ఎగ్జాంపుల్ 4 కదా? ఎగ్జామ్ 4. ఓకేలే. ఫిబొనాసీ సిరీస్ అంటే ఇప్పుడు 2 3 ఉండింది అనుకో, 3వ నెంబర్ వచ్చేసి 5 అవుతుంది. మళ్ళా 2 5 అనుకో, 3వ నెంబర్ వచ్చేసి 7 అవుతుంది. అట్లా. ఓకే, థర్డ్ దాన్ని మనము 2 కలిపి 3. అట్లా చేస్తాం. ఫంక్షన్ x3. నో ఆబ్జెక్ట్స్ మ్యాచ్ ఫౌండ్. ఎర్రర్ నో ఆబ్జెక్ట్స్ మ్యాచ్ ఫౌండ్ వచ్చింది. చూద్దాం ఏంది. సిమ్యులేషన్. ఫంక్షన్ ఎర్రర్ వస్తుంది, ఏదో ఆబ్జెక్ట్స్ రావట్లే. అది మళ్ళీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అది. ఓకే, ఎర్రర్ వస్తుంది. సెమాఫోర్ ఎఫ్ఎస్ఎం. డిస్కస్ చేస్తాం, డిజైన్ అంతా చేస్తాం కదా. సెమాఫోర్ అంటే ఏం చెప్పు? సెమాఫోర్. సిమాఫోరా? సిమాఫోర్, అదే నాకు పలికేది రాదులే.
అంటే అవన్నీ టాపిక్స్ ఉన్నాయి మైండ్లో. ఇప్పుడు వాటిని పూర్తిగా మనం మళ్ళీ చేసుకుంటే అవన్నీ ఇక్కడ రావట్లలో semaphore. Notice semaphore verification guide. Semaphore name. Okay, semaphore methods. New ఉంటుంది. Create new semaphore with a specific number of keys. Okay, get to obtain one or more keys from the bucket. Put to return one or more keys into the bucket. Try to obtain one or more keys with the blocking. New, the new method is used to create the semaphore. Okay, semaphore name new of number of keys, ఎన్ని keys పెడతాం అనేసి. Okay, the new method will create the semaphore with the number of keys in a bucket where number of keys is integer variable. Okay, number of keys అనేది ఎప్పుడు integer ఉండాలి, float ఉండకూడదు. The default number of keys is 0. The new method will return the semaphore handle or if the semaphore cannot created. Semaphore put method is the put అనేది ఒక మెథడ్ యూస్ టు రిటర్న్ కీస్ టు ది సెమాఫోర్. ఓకే, ఇక్కడ సెమాఫోర్ డాట్ పుట్ నంబర్ ఆఫ్ కీస్ అనేసి ఇచ్చినాం అనుకో. ఓకే, ఇట్ విల్ రిటర్న్ దట్ కీస్. when semaphore name dot put method is called, the specified number of keys are returned to the semaphore. The default number of keys is returned to 1. Get semaphore get method is used to get the keys from a semaphore. గెట్ మెథడ్ సెమాఫోర్ నుంచి కీస్ని గెట్ చేయడానికి. సెమాఫోర్ నేమ్ ఇది డాట్ గెట్ నంబర్ ఆఫ్ కీస్ ఆర్ సెమాఫోర్ నేమ్ డాట్ గెట్. ఓకే, సెమాఫోర్ నేమ్ డాట్ గెట్ మెథడ్ ఈస్ కాల్డ్. ఓకే, దాని తర్వాత ఇఫ్ నంబర్ ఆఫ్ స్పెసిఫైడ్ కీస్ ఆర్ అవైలబుల్ దెన్ ద మెథడ్ రిటర్న్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ కంటిన్యూస్. ట్రై గెట్ అనేది ఇది ట్రై గెట్ మెథడ్ ఈజ్ యూస్ టు ప్రొడ్యూస్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ కీస్ ఫ్రమ్ ద సెమాఫోర్ బట్ వితౌట్ బ్లాకింగ్. ఓకే, దాంట్లో బ్లాకింగ్ ఉంటుంది, వితౌట్ బ్లాకింగ్ ఉంటుంది. సెమాఫోర్ ఎగ్జాంపుల్స్ ఇట్లా ఉంటుంది సెమాఫోర్. ఓకే, సెమాఫోర్ డిక్లేరింగ్ సెమాఫోర్ ఇనీషియల్ బిగిన్. ఓకే, సెమా ఈక్వల్ టు న్యూ వన్ క్రియేటింగ్ సెమా విత్ 1 key. డిస్ప్లే ప్రాసెస్ 1, డిస్ప్లే ప్రాసెస్ 2. ఫోర్క్ జాయిన్. ఈ ఫోర్క్ జాయిన్ అంటే ఏంటంటే నీకు ప్యారలల్గా ప్రాసెస్ రన్ అవ్వడానికి యూజ్ చేసేదనమాట. డిజేబుల్ మెథడ్ టాస్క్ ఆటోమేటిక్ డిస్ప్లే. సెమా డాట్ గెట్ అంటే ఇంతకుముందు మనం ఏం చేసినాము, ఇది ఇక్కడ మనం క్రియేట్ చేసినాం సెమాఫోర్ని, దాని తర్వాత దాన్ని గెట్ తీసుకుంటున్నాం. డిస్ప్లే టాలర్ టైం, కరెంట్ సిమ్యులేషన్ టైం. దాని తర్వాత సెమా డాట్ పుట్టింగ్ కీ టు ద సెమా. మళ్ళీ సెమాకి మనం పుట్ చేస్తున్నాం, అయిపోయింది ఇంతే. అట్ 0 టైం సిమ్యులేషన్ 30 ఈక్వల్ టు కరెంట్ సిమ్యులేషన్ టైము, సిమ్యులేటర్ అవుట్పుట్. ఓకే, ఇది ఇక్కడ 4 keys. ఇక్కడ న్యూ ఈక్వల్ టు 4 తీసుకున్నాడు, గెట్ ఈక్వల్ టు 4 పెడుతున్నాడు. ఇక్కడ చూడు టైం సేమ్, ఈ సెమాఫోర్ని పెట్టేస్తున్నాడు. అదే అనమాట ఇది. సో ఇక్కడ మనం చూద్దాం ఇది ఒకసారి. సెమాఫోర్ ఎఫ్ఎస్ఎం. ఓకే, సారీ, క్లాక్ ఇన్పుట్ పిన్ క్లాక్, ఇన్పుట్ రీసెట్ ఇన్పుట్ ఎనేబుల్డ్, రెడ్ ఎల్లో, రెజ్ గ్రీన్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇవి చూస్తుంటే నీకేమర్థమైంది? ఈ 3 చూస్తుంటే ఈ 3 అవుట్పుట్ పిన్నులు, ఇన్పుట్ రీసెట్ ఎనేబుల్ చూస్తాను. ఈ 3 పిన్నులు చూస్తే నీకేమర్థమైంది? ఇది ఈ ఎఫ్ఎస్ఎం దేనికోసము? ఇది నువ్వు ఎక్కడైనా రియల్ లైఫ్లో చూసావా? రెడ్, ఎల్లో, గ్రీను కలర్ కలర్ అంతేనా, ఇంకేం లేదా? ఎల్లో నువ్వు ఎక్కడ చూడలేదు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు చూడలేదు ఆ కలర్స్? చూసాము. ఏంది అది? అది సిగ్నల్ సార్, ట్రాఫిక్ సిగ్నల్స్. అది ఆ స్టేట్ మెషిన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అవుట్పుట్ 4-bit అవుట్పుట్ స్టేట్ అవుట్ యూజర్ ఫర్ డీబగ్. ఓకే, ఇక్కడ డిక్లేర్ ద స్టేట్ వాల్యూస్ యాజ్ పారామీటర్స్ యూజింగ్ 1 hot ఎన్కోడింగ్. 1 hot ఎన్కోడింగ్ అంటే ఏంటి? హాట్ ఎన్కోడింగ్